హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ సాయి ప్రదీప్తి బ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ శ్రీ సాయి ప్రదీప్తి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయిపోండి. ఇది వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి, బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసి మీరు చూస్తున్న షేడ్ అనేది క్లియర్గా ఉంది. థిక్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. నెక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్లో ఉంటుంది. హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుందండి. నేను చూపించేదంతా వచ్చేసి కూడా నెక్ అని హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. ఫుల్ పిక్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, నేను ఫుల్ పిక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు చూస్తున్న షేడ్స్ అన్నీ వచ్చేసి క్లియర్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి రామా బ్లూ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ ఉంటుంది. నెక్ పార్ట్ వచ్చేసి అయితే కట్ వర్క్లో ఉంటుందండి. నెక్ డీప్ అనేది మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుంది. వర్క్ కూడా మీకు చూపిస్తున్నానండి. నేను ఇలా పెట్టి తీయడానికి రీజన్ ఏంటంటే వర్క్ మీకు క్లారిటీగా కనిపిస్తుంది, మొత్తం అర్థమవుతున్న ఉద్దేశంతో అయితే నేను 2 హ్యాండ్ నెక్ పక్కన పెట్టి అయితే చూపిస్తున్నాను. మీకు ఫుల్ పిక్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, నేనైతే ఫుల్ పిక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి, 3 లేయర్స్గా ఉంటుందండి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుంది. నేను చూపించే డిజైన్స్లో అన్నింటిలో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో చాలామంది మీది లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారండి. మా నేటివ్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ అండి. ఆఫ్లైన్ విజిట్ అయితే లేదండి, ఆన్లైన్లోనే చెక్ చేసుకోండి. ఆఫ్లైన్ విజిట్ అయితే లేదు. కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుంది. మీకైతే డిజైన్స్ కనిపించడం కోసం దగ్గరగా అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నానండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. సో డిజైన్స్ అనేవి మాత్రం ఇలా వస్తాయి. మీరు చూస్తున్న షేడ్స్ అన్నీ వచ్చేసి కూడా క్లియర్గా ఉన్నాయండి. ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఏదన్నా క్లారిటీ కావాలంటే మాత్రం నాకు పిక్ మెసేజ్ చేయండి అండి, నేనైతే మీకు క్లారిటీగా అయితే మళ్ళీ తీసి చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి. మీరు చూస్తున్న షేడ్స్ వచ్చేసి క్లియర్గా ఉన్నాయండి. ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. కలర్ ఏదైనా వేరియేషన్ ఉంటే నేనే చూపిస్తాను. గ్రీన్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ వర్క్ షేప్లో అయితే మనం డిజైన్ అయితే చేసామండి. లీవ్ వచ్చేసి మాత్రం మనకి ఫ్లవర్ వచ్చేసి మాత్రం మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. లీవ్స్ వచ్చేసి మాత్రం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా వస్తాయండి. ఇది హ్యాండ్ పార్ట్ అండి. ప్రతి డిజైన్లోనూ కూడా మనకి ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. హోల్సేల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి వచ్చేసి గోల్డ్ అండ్ థిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. వర్క్ వచ్చేసి రెడ్ కలర్కి గోల్డ్ అండ్ థిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. నెక్ వచ్చేసి మాత్రం రౌండ్ నెక్లో ఉంటుందండి. నెక్ డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుంది. వర్క్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకొని మేము వర్క్ వచ్చేసి మీకు కనిపించాలని ఇలా దగ్గరగా అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు చూస్తున్న షేడ్ అనేది క్లియర్గా ఉంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఎక్కడ థ్రెడ్ ఉండదండి, క్లంజీనెస్ ఉండదు, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా అలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా వస్తాయండి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది మ్యామ్. ఒక్కటే పీస్ అవైలబుల్గా ఉందండి ఈ డిజైన్లో వచ్చేసి. ఇది ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సింగిల్ పీస్ అండి. రెడ్ కలర్కి థిక్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫుల్ ఫ్లోరల్ వర్క్ ఉంటుందని, హ్యాండ్ మాత్రం చాలా హెవీగా ఉంటుందని హ్యాండ్ వర్క్ వచ్చేసి కూడా. సో ఇలా ఉంటుంది హ్యాండ్ వర్క్ వచ్చేసి. హ్యాండ్ డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుంది. షార్ట్ హ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు, ఎల్బో హ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు అండి. మన బ్లౌజెస్ మాత్రం మంచి లుక్ ఉంటుంది. కట్ చేసి స్టిక్ చేయించుకున్నా కూడా మన బ్లౌజ్ అనేవి ఏమీ డిస్టర్బ్ అవ్వదు, ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు. ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి వర్క్ అనేది మాత్రం నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. ఫ్లోరల్ వర్క్లో అయితే వస్తుంది. ఫ్లవర్స్ అనేవి మాత్రం సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. లీవ్స్ అనేవి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఆల్ ఓవర్ బుటీస్ మాత్రం ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. కట్ వర్క్ ఉంటుందండి. నెక్ ప్యాటర్న్ వచ్చేసి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఏ బ్లౌజ్ అయినా సరేనండి, కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుంది. మీరు చూస్తున్న షేడ్స్ అన్నీ వచ్చేసి క్లియర్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయండి. కలర్ ఏదైనా వేరియేషన్ ఉంటే నేను ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్తాను. మెజంతా పింక్ కలర్ అండి. ఇది వచ్చేసి మీరు చూస్తున్న షేడ్ వచ్చేసి క్లియర్గా ఉంది. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే బ్యాక్ పార్ట్ లాగానే ఉంటుందండి. ఫ్రంట్ వర్క్ కూడా ఇలానే వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తాయి. నెక్ వచ్చేసి అయితే కట్ వర్క్లో ఉంటుందండి. ఫ్యాబ్రిక్ ఇది ఆపట్టు ఫ్యాబ్రిక్. 1.25 మీటర్స్ అయితే క్లాత్ వస్తుంది. హ్యాండ్ వచ్చేసి ఫుల్ ఫ్లోరల్ వర్క్ అయితే వస్తుందండి. చాలా హెవీగా ఉంటుంది. హ్యాండ్ వర్క్ వచ్చేసి కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది వర్క్లో కూడా. మనమైతే ఈ డిజైన్ని మన ఛానల్లో 2 times అయితే మనం రీస్టాక్ చేసిన డిజైన్ అండి. ఇది వచ్చేసి
మంచి డిమాండ్ ఉన్న డిజైన్ అండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ డిజైన్లో వచ్చేసి కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. పింక్ కలర్ మ్యామ్, ఇది వచ్చేసి పింక్ కలర్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వర్క్ ఉంటుందండి. ఆల్ ఓవర్ బుడీస్ అనేవి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తాయి. నెక్ ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్లో ఉంటుందండి. సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ అనేది ఫుల్ఫిల్ చేసేసాము. మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి. పింక్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆల్ ఓవర్ బుడీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తాయండి. హ్యాండ్ పార్ట్ చూడండి మేము ఎంత హెవీగా ఉందో. కింద బోర్డర్ లైన్ మాత్రం చాలా హెవీగా ఇచ్చామండి. ఫ్లోరల్ వర్క్లో అయితే హెవీగా ఉంటుంది. ఈ డిజైన్లో వచ్చేసి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇలా ఉంటుందండి. మెరూన్కి వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ మిక్స్ ఉంటుందండి. ఒక్కసారి కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోండి. మెరూన్కి పింక్ కలర్ థ్రెడ్ మిక్స్ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ షేడ్ అనేది క్లియర్గా ఉంది. ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుంది. మంచి కలర్ కాంబినేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. హ్యాండ్ పార్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో చూడండి. నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. వర్క్లో వచ్చేసి ఈ ఫ్లోర్ను కూడా మనం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్ చేసామండి. ఇదంతా వచ్చేసి బోర్డర్లో అయితే మనకి సిల్వర్ ఉంటుంది, సర్కిల్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. వర్క్ చెక్ చేసుకోండి మేము ఒకసారి ఎంత బాగుందో. వర్క్ వచ్చేసి మెరూన్కి పింక్ కలర్ థ్రెడ్ మిక్స్ ఉంటుంది. మీరు చూస్తున్న ప్రతి షేడు అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నానండి. కలర్ ఏదైనా వేరియేషన్ ఉంటే మాత్రం నేనే అయితే చెప్తాను కలర్ వేరియేషన్ ఉంది చెక్ చేసుకోమని. చూస్తున్న షేడ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. మెహందీ గ్రీన్ కలర్లో లైట్ షేడ్ మ్యామ్, ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ వస్తుంది. మనం ముడికుట్టు అంటాం కదండి, మీకు ఐడియా ఉందో లేదో. ముడికుట్టు ప్యాటర్న్ మ్యామ్, ఇది వచ్చేసి సిల్వర్ కలర్తో ముడికుట్టు ప్యాటర్న్లో అయితే డిజైన్ చేసామండి. ఈ ఫ్లవర్కి రెక్కలు వచ్చేసి మాత్రం మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ చేయించాము. చూడటానికి ఇది అచ్చం మనకి మగ్గం వర్క్ ప్యాటర్న్లో అయితే కనిపిస్తుందండి. అంత హెవీగా ఉంటుందండి. వర్క్ వచ్చేసి కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్ వచ్చేసి కూడా మనకి రౌండ్ నెక్లో ఉంటుందండి. నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే మనం ప్రొవైడ్ చేసాము. నెక్ డీప్ అనేది మాత్రం ఏ బ్లౌజ్కైనా సరే అండి 10 to 11 మిడిల్లో అయితే ఉంటుంది. డీప్ నెక్ ఇష్టపడే వాళ్ళు డీప్గా స్టిక్ చేయించుకోవచ్చు అండి. లేదంటే మీరు కామన్గా స్టిక్ చేయించుకునే వాళ్ళు ఎలా కామన్గానే స్టిక్ చేయించుకోవచ్చు. ఎలా స్టిక్ చేయించుకున్నా కూడా మన బ్లౌజ్ అనేది సెట్ అవుతాయండి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ మ్యామ్, ఎంత హెవీగా ఉందో, ఎంత హెవీగా డిజైన్ చేయించాలో చెక్ చేసుకోండి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి కింద అయితే హెవీగా అయితే వర్క్ చేయించాము. పైన లైన్స్తో మాత్రం గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ చేయించామండి. సో ఈ డిజైన్లో వచ్చేసి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్. ఇది వచ్చేసి ఇంకు బ్లూ కలర్ అండి. ఇంకు బ్లూకి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. మీరు చూసిన ప్రతి బ్లౌజ్కి కూడా షేడ్స్ అనేవి మాత్రం క్లియర్గా ఉన్నాయండి. ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. కాస్ట్ వచ్చేసి ఏ బ్లౌజ్ అయినా సరే 300 ఉంటుంది. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుంది. ఇది మెరూన్ కలర్ మ్యామ్. మెరూన్ కలర్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ వస్తుందండి. రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంటుందండి. హ్యాండ్ పార్ట్ అయితే మాత్రం ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి. రాయల్ బ్లూ కలర్ అండి. రాయల్ బ్లూ కలర్కి వచ్చేసి ఆరెంజ్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. మల్టీపర్పస్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. మల్టీపర్పస్లో అయితే కలర్ కాంబినేషన్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి పలక నెక్కు టైప్లో ఉందండి. నెక్ పార్ట్ వచ్చేసి పలక నెక్కు అండి. ఇది వచ్చేసి మనం రౌండ్ నెక్ అనుకోవద్దు, పలక నెక్కు అండి. ఇది వచ్చేసి ఇలా కట్ అవుతుంది నెక్ పార్ట్ అనేది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తాయి మ్యామ్. ఇది కూడా మ్యామ్ ఆల్ ఓవర్ బుటీస్ అనేవి గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. మీరు చూసిన షేడ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అనేది ఆపర్టు ఫ్యాబ్రిక్ అండి. మీటర్ అండ్ పావు క్లాత్ అయితే వస్తుంది. ఇది ఫ్రీ సైజ్ అండి. ఎవరికైనా సెట్ అవుతుంది. అప్ టు 5X వరకు కూడా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి. మీకు చూడటానికి ఇది స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది సీ గ్రీన్ కలర్ అండి. ఒక్కసారి కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోండి. వేరియేషన్ ఉంది. కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ మ్యామ్. సీ గ్రీన్ కలర్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ ఉంటుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చాము. నెక్ వచ్చేసి అయితే రౌండ్ నెక్ అండి. కట్ వర్క్ ప్యాటర్న్ ఉంటుంది. నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఈ డిజైన్ అయితే ఆల్రెడీ నేను కలర్స్ అనేవి మీకు చూపించేసాను. సీ గ్రీన్ కలర్ అండి. కొంచెం వేరియేషన్ ఉంది. కలర్ మాత్రం చెక్ చేసుకోండి. సో బ్లాక్ కలర్ మేము ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి. వర్క్ వచ్చేసి అయితే బ్లాక్ కలర్. ఏ బ్లౌజ్ అయినా సరేనండి. కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ డిజైన్ అండి. గ్రీన్ కలర్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. గ్రీన్ కలర్కి వచ్చేసి ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ బుటీస్ అనేవి మాత్రం ఇలా వస్తాయండి. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ వస్తుంది. పీకాక్ వర్క్ మ్యామ్. ఇది వచ్చేసి నెక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్లో ఉంటుంది. రౌండ్ నెక్ అండి. నెక్ పార్ట్ వచ్చేసి
హ్యాండ్ వర్క్ చూడండి మ్యామ్ ఎంత హెవీగా ఉందో చెక్ చేసుకోండి మ్యామ్. హ్యాండ్ వర్క్ వచ్చేసి ఫుల్ ఫ్లోరల్ వర్క్ ఉంటుందండి. ఎక్కడ కూడా మీకు థ్రెడ్స్ ఉండవు, డ్యామేజ్ ఉండదు, నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. వర్క్లో క్లంజీనెస్ కనిపించదు. చాలా చాలా బాగుంటుందండి. డిజైన్ వచ్చేసి మీకు చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. రెడ్ కలర్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి. మీరు చూస్తున్న షేడ్ వచ్చేసి క్లియర్గా ఉంది. ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రతి డిజైన్లో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చూస్తున్న ఈ షేడ్ అనేది క్లియర్గా ఉందండి. ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుంది. టొమాటో రెడ్ కలర్ మ్యామ్. ఇది వచ్చేసి టొమాటో రెడ్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ వస్తుందండి. ఆల్ ఓవర్ బుడ్డీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. హ్యాండ్ వర్క్ చూడండి మ్యామ్ ఎలా ఉందో, నీట్గా ఉంటుందండి. హ్యాండ్ వర్క్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. హ్యాండ్ వర్క్ వచ్చేసి కింద బోర్డర్ లైన్ మాత్రం ఇలా హెవీగా ఇచ్చామండి. పైన బుడ్డీస్తో అయితే ప్రొవైడ్ చేస్తాము. ఈ డిజైన్లో వచ్చేసి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది వచ్చేసి రెడ్ కలర్. రెడ్ కలర్కి వచ్చేసి గ్రీను సిల్వరు గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ వస్తుంది. నెక్ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ ఇది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్. 1.25 మీటర్స్ అయితే క్లాత్ వస్తుంది మ్యామ్. హ్యాండ్ పర్చ్ చూడండి మ్యామ్ ఎంత హెవీగా ఉందో. సిల్వర్ అండ్ గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ చేసామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్. 1.25 మీటర్స్ అయితే క్లాత్ వస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.